చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇల్లస్ట్రేషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Hello, I'm Maunika. I'll be teaching fashion illustration over NIFT. So fashion illustration అనగానే ఏంటి అంటే ఇట్స్ జస్ట్ ఫ్యాషన్ స్కెచింగ్. సో మన మైండ్లో మన ఇమాజినేషన్ ఏదైతే కాన్సెప్ట్ మన మైండ్లో బిల్డ్ అవుతుందో దాన్ని మనం విజువల్లీ పేపర్ పైన ప్రజెంట్ చేయడమే ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్. లైక్ మనం ఫైనల్ అవుట్పుట్ గార్మెంట్ ఏదైతే అనుకుంటామో దాని ఫస్ట్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఈజ్ డెవలపింగ్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తున్నప్పుడు మన ఇమాజినేషన్ ఆ ప్రాసెస్ అంతా మనం పేపర్ పైన నోట్ చేసుకుంటాం. సో దట్ ఈజ్ ఇల్లస్ట్రేషన్. జనరలీ ఒక క్లయింట్కి ఒక డిజైనర్కి దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ రిలేషన్. లైక్ మీ దగ్గరికి ఒక క్లయింట్ రీచ్ అయినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొన్ని వింటాం మనము అండ్ మన సజెషన్స్ కూడా చెప్తాం. సో అది వింటూ మనము ఒక అవుట్పుట్ వాళ్ళకి చూపించాలి. సో అప్పుడు ఇలిస్ట్రేషన్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ మనం ఏదైతే గార్మెంట్ అనుకుంటామో కాన్సెప్ట్ అనుకుంటామో అది మనం ఒక ఫ్యాషన్ ఫిగర్ పైన గార్మెంట్ వేసి చూపిస్తాం అన్నమాట. సో ఇది బేసికలీ ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ అంటే. సో ఇక్కడ ఏదైనా డ్రాయింగ్లో బేసిక్స్ మనము స్టార్టింగ్ డాట్స్, లైన్స్, కర్వ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. బికాస్ అల్టిమేట్లీ ఒక గార్మెంట్ ఫ్యాషన్ ఫిగర్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వాలి అన్నప్పుడు దే హ్యావ్ టు స్టార్ట్ విత్ దీస్ బేసిక్స్, లైన్స్, డాట్స్ అండ్ కర్వ్స్. తర్వాత షేడింగ్. ఓకే, షేడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో లైన్స్తోని ప్యాటర్న్స్ ఎలా క్రియేట్ చేస్తామో అనేది ఇక్కడ మీరు చూడొచ్చు కర్వ్స్తో. సో ఇక్కడ మనకి ఫ్యాషన్ ఫిగర్కి మనకి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ బ్లాక్ ఫిగర్, ఇంచ్ బ్లాక్ ఫిగర్. మనకి 8 హెడ్, 10 హెడ్, 9 హెడ్, 12 హెడ్ ఫిగర్స్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఇలా బ్లాక్ ఫిగర్ వేసుకున్న తర్వాత దెన్ అంటే ఇది స్కెలిటన్ లాగా. ఓకే, సో దీనికి జాయింట్స్ యాడ్ చేస్తూ దిస్ ఈజ్ అ బాల్ జాయింట్ ఫిగర్. తర్వాత దీనికి ఫ్లెష్ డెవలప్ చేస్తాము. అప్పుడు వీ కెన్ గెట్ అ ఫ్యాషన్ ఫిగర్ లైక్ దిస్. సో దీనిపైన మనం గార్మెంట్ డ్రేప్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్ అంటే డిఫరెంట్ హైట్స్, దట్ ఈస్ 8 హెడ్, 9 హెడ్, 10 హెడ్, 12 హెడ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వేరియస్ పోజెస్ ఉంటాయి అన్నమాట. పోజెస్ అనగానే జనరల్గా పోజెస్ అంటే ఫోటో పోజెస్ అని అనుకుంటారు. బట్ హియర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ పోజెస్ ఆర్ యూజ్ టు లుక్ ఆఫ్టర్ ద గార్మెంట్స్. గార్మెంట్ డీటెయిల్స్ కోసం మనము పోజెస్ వాడతాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒక గార్మెంట్కి స్లిట్ ఉంది, ఆ స్లిట్ మనం గార్మెంట్లో చూపించాలి, ఓకే క్లయింట్కి అర్థమయ్యేలా మీ ఇల్లుస్ట్రేషన్లో చూపించాలి అంటే యూ కెన్ గో యూస్ డీ పోజ్ ఆర్ అ కే పోజ్. ఓకే, సో దీస్ ఆర్ ద పోజెస్. సో ఇక్కడ మేము కలంకారీ ప్రింట్ ఒక గార్మెంట్ ఇల్లుస్ట్రేషన్ చేసామన్నమాట. దాని ఫైనల్ ఫినిషింగ్ ఇస్తున్నాను నేను. సో యాజ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనము లైక్ ఇది స్ట్రైట్ పోజ్ వాడచ్చు, లేకపోతే ఏ పోజ్ వాడచ్చు. ఇది ఇండో వెస్టర్న్ గార్మెంట్ కాబట్టి. అండ్ ఈ ఫినిషింగ్ షేడింగ్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే లైటింగ్ పడినప్పుడు ఒక గార్మెంట్ షేడింగ్ ఎక్కడైతే వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. ఒక గార్మెంట్ ఎప్పుడైనా రియలిస్టిక్ ఎప్పుడు ఉంటుంది అంటే దానికి మనం లైట్ ఎఫెక్ట్, ఫోల్డింగ్స్, షేడింగ్ అన్నీ ప్రాపర్గా చూపించినప్పుడు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అండి. ఈ సబ్జెక్ట్లో ఏంటంటే మోస్ట్లీ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే లైక్ ఒక ప్లెయిన్ సర్ఫేస్ని ప్లెయిన్గా చూపించకుండా ఎంత బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తాము అనేది ఈ సబ్జెక్ట్లో స్టూడెంట్స్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇదొక వాలెట్ అండి యాక్చువల్లీ. ఓకే, ఇది కూడా ప్రోడక్ట్ అనేది స్టూడెంట్సే డెవలప్ చేశారు. అండ్ దీనిపైన సీక్వెన్స్, కుందన్స్, మిర్రర్స్తో పాటు స్ప్రింగ్ స్టోన్స్ ఇవన్నీ యూజ్ చేసి కూడా ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ప్రాసెస్లో ఉందండి.
సో ఈ టెక్నిక్ ద్వారా ఏ గార్మెంట్ అయినా, ఒక షర్ట్ అయినా, కుర్తీ అయినా, బ్లౌజ్ అయినా, ఏ గార్మెంట్ అయినా ప్లెయిన్గా చూపించకుండా ఎంత బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తాము అనేది సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. ఇప్పుడు పార్టీ వేర్ మీరు కన్సిడర్ చేస్తే బ్లౌజెస్లో మగ్గం అనేది చాలా ట్రెండీ నడుస్తుందండి. ఇప్పుడు మగ్గం కూడా లైక్ ఈ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి వార్లీ పెయింటింగ్, అంటే ఒక ట్రైబ్ని రిప్రజెంట్ చేస్తూ ఈ పెయింటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ వార్లీ పెయింటింగ్ శారీస్ అనేది, లెహంగాస్ అనేది చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఒక విలేజ్ని ఎంత బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయాలో ఈ పెయింటింగ్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక యాక్టివిటీ అండి, మా స్టూడెంట్స్ చేశారు. దీన్ని లిప్పన్ ఆర్ట్ అంటారు. సో ఇప్పుడు మనం చూసాం కదండి, లైక్ మాన్యువల్ ఇల్లస్ట్రేషన్స్ కానీ, మాన్యువల్ ఎంబ్రాయిడరీ కానీ, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు కంప్యూటర్లో వీళ్ళు ఏ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో బేసికలీ ఇందాక ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్ మాన్యువల్గా చేసాం కదా, ఒకవేళ అదే ఇల్లుస్ట్రేషన్ కంప్యూటర్లో చేస్తే అది క్యాడ్ అనమాట, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. మన కాన్సెప్ట్ ఏదైతే మనం ఇలిస్ట్రేషన్ డెవలప్ చేస్తామో, డూయింగ్ ఇట్ ఆన్ కంప్యూటర్ డిజిటల్లీ, దట్ ఈస్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో ఇక్కడ మనము కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిజిటల్ డిజైన్స్ డెవలప్ చేస్తాం. సో మనం కోరల్ డ్రా, అడాబ్ ఇల్లుస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇంకా ఐప్యాడ్లో అలా కూడా చేస్తున్నారు. వీ కెన్ యూజ్ స్కెచ్అప్ అండ్ ప్రోక్రియేట్ యాప్స్ త్రూ డెవలప్ ది డిజిటల్ ఇల్లుస్ట్రేషన్స్. సో ఇక్కడ మనకి క్యాడ్ మాన్యువల్ ఇల్లుస్ట్రేషన్ కన్నా ఇక్కడ మనము అడాబ్ ఇల్లుస్ట్రేటర్ యూజ్ చేస్తున్నాము. స్టూడెంట్స్ అందరు కూడా అడాబ్ ఇల్లుస్ట్రేటర్ వాడుతున్నారు. ఫోటోషాప్ ఏంటి అంటే ఎడిటింగ్ పర్పస్, అండ్ దాంట్లో కూడా డిజైన్ డెవలప్ చేయొచ్చు. కానీ అడాబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది రైట్ ఫ్రమ్ మెకానికల్ ఫిగర్ చేయొచ్చు అనమాట, టిల్ అవుట్పుట్ మొత్తం గార్మెంట్ మొత్తం చేయొచ్చు. ఇక్కడ డిజిటల్ ఇల్లుస్ట్రేషన్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే అది వెరీ ఈజీ అన్నమాట. సో ఇక్కడ అడాబ్ ఇల్లుస్ట్రేటర్లో చేస్తున్నాం మనము. ఇది ఈజీ ఎందుకు అంటే మిస్టేక్స్ ఈజీగా రెక్టిఫై చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఒకటే ఫ్లెష్ అవుట్ పైన డిఫరెంట్ గార్మెంట్స్ కూడా చేయొచ్చు. యాజ్ యూ సీ, ఇప్పుడు ఈ గార్మెంట్ ఉంది, సేమ్ ఫ్లెష్ అవుట్కి మనము ఇంకో గార్మెంట్ వేయచ్చు. ఓకే, అండ్ ఇలా డెవలప్ చేసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్.